అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి బట్టిప్రోల విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మా. అమ్మ, చాలా వరకు అంటుంటారు, ఎక్కువ అహంకారం ఉంటే, గౌరవం ఉంటే మనం ముందుకు వెళ్ళలేము, చాలా తగ్గించుకోవాలని అంటూ ఉంటారు. నిజానికి ఇలాంటి కథలు ఏమైనా ఉన్నాయా అమ్మ దీనికి సంబంధించి? చాలా అసలు గర్వం మనల్ని ఎంత ముంచేస్తుందో చెప్పడానికి చాలా కథలు ఉన్నాయమ్మా. అసలు ఆ కథలో ఒక్కొక్క కథ వింటూ ఉంటే మనకి ఏంటి గర్వం ఇంత పనిచేస్తుందా అని అనిపిస్తుంది. అంటే నాదే అధికారం, నాదే డబ్బు అనేటటువంటి ఉంటాయి చూడు. స్వర్గలోకం కథ ఒకసారి చెప్తా. భాగవతంలో ఉంటుంది ఇది. దాంట్లో ఒకసారి దుర్వాసుడు మహర్షి తెలుసు కదా, ఆయన ఎంత గొప్ప ఋషి అంత గొప్ప కోపం కూడా ఉన్నది ఆయనకి. దుర్వాసుడు అంటేనే కోపిష్టి అనే పేరు ఉంటుంది ఆయనకి. అసలు ఆయన పేరే అలాగా ఉంటుంది అనమాట. అటువంటి దుర్వాసుడు ఒకసారి స్వర్గలోకం వెళ్తే అక్కడ అప్సర స్త్రీలందరూ వారి అక్కడ ఉంది కదా వాళ్ళకి అంతా చక్కగా దాంట్లో ఉన్నటువంటి పద్మాలన్నీ కోసుకొచ్చి ఆ పద్మాల మాల తీసుకొచ్చి ఈయనకి ఇచ్చారు. మర్యాదపూర్వకంగా, గౌరవంగా చాలా వాళ్ళని మెచ్చుకున్నాడు, వాళ్ళని దీవించాడు. ఆ పద్మాల మాల తీసుకున్నాడు చేతిలో. తీసుకుని రాజుగారు అప్పుడే ఇంద్రుడు ఐరావతం ఎక్కి వెళ్తున్నాడు. అక్కడ ఆ పక్క నుంచి వెళ్తుంటే ఇంద్రుడు ఇద్దాం ఇది, ఎందుకంటే ఆశయపూర్వకంగా ఇంద్రుడికి ఒక మాల వేద్దాం అని ఇంద్రుడికి మాల ఇవ్వటానికి పంపించాడు. మావిటి ద్వారా ఆ మాల పంపించాడు. ఇంద్రుడు ఆ మాల చూసి, నా సరస్సులో పూసిన కమలాలు తీసుకొచ్చి నాకే మాలేసేంత వాడివా అనుకున్నాడు. దాన్ని ఏనుగు మీదకి విసిరేశాడు. ఐరావతం ఎక్కి వెళ్తున్నాడుగా, అంటే ఎలా ఋషి ఆశీస్సులు కాదనుకుంటే ఎంత నష్టమో చెప్తుంది ఇది. మర్యాదపూర్వకంగా ఋషి ఆశీపూర్వకంగా ఇచ్చినటువంటిది. దేవేంద్రాధిపతి కదా నేను అనుకున్నాడు. ఇక్కడ ఇంత పెద్ద అమరావతికే నేను రాజును కదా అనుకున్నాడు. అనుకుని ఆ దండని విసిరేస్తే అది ఏనుగు తీసుకు ఏనుగు తొండం మించి తీసి కాలు కింద వేసేసి తొక్కేసింది. ఏనుగు ఐరావతం చూశాడు దుర్వాసుడు. నీకు ఇంత పొగరా, ఇవన్నీ ఉన్నాయనే కదా నీకు ఆ పొగరు, ఇవేమి నీకు ఉండవు పో అన్నాడు. అన్ని పోయాయి, సముద్రంలో పడిపోయాయి. ఈయనకున్న కల్పతరువు, కామధేనువు, నందనవనం, ఐరావతం, ఉచ్చరైశవం, లక్ష్మీదేవి అన్ని పడిపోయాయి. లక్ష్మి కదా, అన్నీ వెళ్ళిపోయాయి, సముద్రంలోకి వెళ్ళిపోయినాయి. ఒకటి కాదు, సమస్తం వెళ్ళిపోయినాయి. ఈయనకున్న సంపదలన్నీ అయిపోయి ఒకసారి బికారిగా నుంచున్నాడు అంతే. శాపం అయిపోయేసరికి చూస్తే దుర్వాసుడు కాళ్ళు పట్టుకున్నాడు, శాపం అనుభవించమన్నాడు. ఇక అక్కడ పోయి విష్ణుమూర్తిని మొత్తుకున్నాడు. విష్ణుమూర్తి అంటాడు, నీవి సరేనయ్యా, నా లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోయింది లోపలికి, లక్ష్మిని కూడా నేను తెచ్చుకోవాలి కదా మళ్ళీ తిరిగి, కనుక అంత అహంకారం కూడదు. చూసావా ఎంత క్షణాల్లో ఎంత పోగొట్టుకున్నావో. ఋషి ఇచ్చిన వరంగా ఆశీస్సులాగా ఇస్తే దాన్ని తలదాల్చాలి, అంటే తల మీద పెట్టుకోవాలి, లేకపోతే ధరించాలి, లేకపోతే కళ్ళ కత్తుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పటికీ కూడా పెద్ద పెద్ద పూజారులు వాళ్ళు ప్రసాదాలు ఇస్తే తీసి పక్కన పారేసే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు ఏమవుతారో తెలుస్తుంది. అయ్యింది కూడా. చాలా మంది నన్ను ఒక మాట అడుగుతున్నారు ఈ మధ్యన, అమ్మ అన్ని ఉదాహరణలు రామాయణం భాగవతం నుంచే చెప్తున్నారు, నిజ జీవితాల నుంచి చెప్పట్లేదేమిటి అని అడుగుతున్నారు. నిజ జీవితాల నుంచి చెప్తే అందరూ భుజాలు తడుకుంటారు, అందుకని చెప్పట్లా, అంతకంటే వేరే ఏమి లేదు. పూజారులు ప్రసాదం ఇస్తే ఇలా పారేసిన వాళ్ళు తర్వాత ఎంత దిగి పడిపోయారో చూసాం మనం. వాళ్ళు ఒక ఆశీస్సుతో ప్రసాదం ఇచ్చినప్పుడు తీసుకోవాలి, కనీసం కళ్ళ కత్తుకుని పక్కన పెట్టాలి, నీకు తినే ఇష్టం లేకపోతే. దేవుని ప్రసాదం ఎవరు పాడేస్తారమ్మా? పారేశారు కదా, తర్వాత ఒక్కసారి పతనం అయిపోయారు కదా. ఉన్నాయి ఇవి వింటున్న వారికి అర్థమవుతుంది, నేను పేరు చెప్పక్కర్లా. అది జరిగింది. అంటే ఋషులు ఇచ్చినటువంటిది నీతి ఇదే. అనవసరంగా లేని గర్వానికి పోకు, పక్కవాడి గొప్పతనాన్ని గుర్తించు. నీకు డబ్బు ఉండొచ్చు కాక వాడికి తపశక్తి ఉంది, అంతేనా? ఆ తపశక్తితో ఇవన్నీ ఏమైపోయినాయి, క్షణంలో పోయాయి. విశ్వామిత్రుడు అంతటి వాడు పెద్ద గొప్పగా వశిష్ఠుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు, వాళ్ళ స్వరభిని తెచ్చుకుందామని. నందిని ధేనువు, కామధేనువు సంతతి. వెళితే విశ్వామిత్రుడు ఏం చేశాడు, తన బ్రహ్మదండం ముందర పెట్టి, ముందర దీన్ని దాటి రా అన్నాడు. దాన్ని దాటి ఎంత సైన్యం వెళ్ళలేకపోయింది. ఆ బ్రహ్మదంచి ఇదే నా బలం, ఈ బ్రహ్మదండం ముందు పనికి రాలేదు నా బలం, ఇంత సైన్యం, ఇంత శక్తి, ఇంత పరాక్రమం ఎందుకు పనికిరాలా అని విశ్వామిత్రుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఆ బ్రహ్మదండాన్ని దాటే శక్తి, బ్రహ్మశక్తిని సంపాదించుకోవటానికి. ఇప్పుడు మరి ఇంద్రుడు ఏం చేశాడు, తపశ్శక్తిని తక్కువ
తక్కువగా చూశాడు. నువ్వేముందో గోచిపాత కట్టుకుని జడలు పెంచుకుని గడ్డాలు పెంచుకుని తపస్సు చేసుకుంటున్నావు అంతే కదా, నీకేముంది అనుకున్నాడు. ఏముందో చూపించేశాడు ఆయన. ఎవరితో అయినా గర్వంగా ఉంటే ఏమవుతుందో కనిపించిందా ఇక్కడ? ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముందమ్మా? సమస్తం పోయి ఒకసారి బికారిలాగా నుంచున్నాడు అక్కడ. అప్పుడు పోయి శ్రీహరి దగ్గరికి వెళ్ళి మొత్తుకున్నారు. ఏం చేయమంటావయ్యా, ఇలా అయిపోయింది, తప్పు చేసావు కదా. ఆయన క్షమాపణ వేడు. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అందరం కలిసి అని చెప్పాడు. సరే, ఆ తతంగం అంతా అయింది. ఈ రకంగా గర్వం మనకి ఏం నష్టం చేస్తుందో తలపొగరంటామే, అంటే పైకెక్కేయటం, అది నేను గనక అనేటటువంటి భావం ఎప్పుడైతే వస్తుందో, ఆ నేను కనుక అనేవాడు, ఆ నేను అనేది ఎంత తుచ్చమైందో 2వ నిమిషం చూపిస్తుంది. నువ్వే కాదు, నీలా బోడంత మంది ఉన్నారనే మాట వచ్చేస్తుంది అక్కడ. ఎప్పుడైతే పెద్దల ఆశీస్సులు తృణీకరిస్తామో, ఇదిగో ఈ రకంగా సమస్తం పోగొట్టుకుని ఉన్నదంతా సముద్రంలో పడిపోయి బికారైపోయాడు దేవేంద్రుడు. ఇంతకంటే ఏముంది గొప్ప? దీనికి నీతి కథ ఇంకోటి నేనేం చెప్పను ఇంతకంటే. కనుక గర్వం పనికిరాదు. అసలు మనిషి బలహీనుడైపోయాడు. అన్నీ అయిపోయాక దేవేంద్రుడు ఎందుకనో పదే పదే తప్పులు చేస్తూ ఉంటాడు, పదే పదే నష్టపోతూ ఉంటాడు. ప్రతిసారి త్రిశిరస్కుడు సమయంలో ఒకటి చేశాడు, ఆ తర్వాత వృత్రాసురుడి విషయంలో ఒకటి చేశాడు, ఇప్పుడు దుర్వాసుడి విషయంలో ఇది. అధికార మదం అంటారు దీన్ని. అధికారం తలకెక్కితే, అంటే అధికారం అందరూ కలిపి, గొప్ప వాళ్ళందరూ కలిపి ఇచ్చిందే. అధికారం అంతా కట్టబెట్టి దేవతలందరినీ సృజించాక అందరికీ ఒక్కొక్క పదవి ఇచ్చాక ఇంద్రుడిని పిలిచి ఇతనికి కూడా ఒక పదవి ఇవ్వాలి అని చెప్పి, నువ్వు వీళ్ళందరికీ రాజు పో అని వరం ఇచ్చారు. నువ్వు ఈ దేవతలందరికీ ఇప్పుడు ఎంతమందిని సృష్టించి ఒక్కొక్కడికి ఒక్కొక్క విభాగం ఇచ్చారు కదా, వీళ్ళందరికీ నువ్వే రాజు పో అన్నారు. ఈ పక్క పిల్లవాడు వచ్చి నేనే రాజునంటే ఎవరు, నువ్వే అని అందరు తోసి పారేశారు. తోసి పారేస్తే మళ్ళీ వెనక్కి వచ్చి మొత్తుకున్నాడు, మీరు నన్ను చేసి పంపించారు సరేగా, నా పని ఇట్లా ఉంది అని. ఓహో ఇదా సంగతి, అయితే సరే ఉండు, నువ్వు రాజు అని తెలిసేలాగా నీకోటి చేస్తామన్నారు. అంటే ఆ రాజు అని తెలిసేలాగా అప్పుడు పట్టం అంటే ఏంటంటే బట్ట, పట్టచిత్రం అని ఇప్పటికీ ఒరిస్సాలో బట్టని ఒక రకంగా గంజి లాంటిది పట్టించి దానిని చిక్కగా పట్టిలాగా చేసేసి దాని మీద బొమ్మలు వేస్తారు. పట్టచిత్ర అంటారు. అది ఒరిస్సాలో చాలా ప్రత్యేకమైన లోకల్ ఆర్ట్ అది. ఆ పటం ఒక బట్ట తెప్పించారు, తెచ్చి నెత్తికి తలపాగలాగా చుట్టారు, పట్టాభిషేకం చేశారు. దాంతో తలపాగలాగా చుట్టారు. చుట్టి ఇహ నుంచి నువ్వు బయటికి వెళ్ళు, నిన్ను అందరూ గుర్తుపడతారన్నాడు. వీటి నెత్తి మీద ఏదో అందరికి లేదు వాడు ప్రత్యేకం ఉంది కదా. అవును. కనుక వీడు మీ అందరికీ నాయకుడిని నేనే అంటే వాళ్ళందరూ ఒప్పుకున్నారు. ఇహ ఎంతమంది తను ఎంత గొప్ప గొప్ప వాళ్ళకి తను నాయకుడో గ్రహించుకున్నాడు దేవేంద్రుడు. ఎంత గర్వం వచ్చేసింది మరి. ఇంత గర్వంతో దూర్వాసుడిచ్చినటువంటి వరాన్ని, దూర్వాసుడిచ్చినటువంటి ఆశీస్సుని తృణీకరించాడు. ఒక్కొక్కటి సముద్రంలోకి వెళ్ళిపోతుంటే బావురుమన్నాడు, ఏడ్చాడు, బేలైపోయాడు, శక్తిహీనుడైపోయాడు. రాజ్యం లేదు, ఏమీ లేదు. ఏమన్నా ఉంటే కదా రాజ్యం చేయడానికి, ఉంటే రాజ్యం చేస్తాడు, ఏమీ లేకపోతే ఏం రాజ్యం చేస్తాడు. అన్నీ ఒక్కొక్కటి నశించిపోతుంటే తన గర్వం వల్ల ఇవన్నీ పోయినాయనేది తెలుసుకుని, తను మహర్షిని తృణీకార భావంతో చూడటం వల్ల ఇవన్నీ పోయాయని తెలుసుకుని అప్పుడు బాధపడ్డాడు. చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం అంటారే, ప్రయోజనం లేదు. ఏముంది, ఇదే సంగతి జరిగింది. అమ్మ మొత్తం మీద మాకు తెలియని ఒక మంచి కథను వివరించినందుకు ధన్యవాదాలమ్మా.